ఇక హైదరాబాద్ లో నిమజ్జన కోలాహలంగా కొనసాగుతుంది. గణనాథుల గంగమ్మ వడికి కదులుతూ ఉన్నారు. గల్లీ గల్లీ నుంచి ఏకదంతులు తరలుతూ ఉన్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ కోలాహలంగా కొనసాగుతుంది. బాయ్ బాయ్ గణేష అంటూ కూడా ట్యాంక్ బండ్ మారుమ్రోగుతుంది. గణనాథుల నిమజ్జనంతో సిటీ కలర్ఫుల్ గా మారింది. ఇవాళ 50,000కు పైగా విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని అంచనాకు వేస్తున్నారు. దానికి తగినట్టుగానే ఏర్పాట్లను చేశారు అధికారులు. మనం చూడొచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఆయన పాల్పంచుకుంటున్నారు. అక్కడి నుంచి మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ సుమా అందిస్తారు. సుమా, మాధవి, మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ మీద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ మహా గణనాథుడి నిమజ్జన ప్లేస్ ఏదైతే ఉందో క్రేన్ నెంబర్ 4 కి చేరుకున్నారు. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం ఖైరతాబాద్ మహా గణనాథుడిని నిమజ్జనం చేసిన క్రేన్ నెంబర్ 4 ని విజిట్ చేశారు అధికారులతో కలిసి. ఇప్పుడు మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ మీద క్రేన్ నెంబర్ 5 దగ్గర ఉండి అక్కడ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలపై అధికారులతో మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసరికి ఒక కోలాహల వాతావరణం కనబడిందని చెప్పాలి. మనం చూస్తున్నామంటే ఖైరతాబాద్ గణనాథులు ఉదయం నుంచి నిమజ్జనమవుతున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనమైన వెంటనే ఒక్కొక్క గణనాథుడు తరలి వస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో పాటు ఖైరతాబాద్ మహాగణనాథుడి ప్లేస్ ని, ఎక్కడైతే నిమజ్జనం జరిగిందో ఆ ప్లేస్ ని విజిట్ చేశారు. ఇప్పుడు చూడొచ్చు, అందరు కూడా కోలాహల వాతావరణం కనబడుతుంది. చూస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా గణనాథుల్ని తమ సెల్ఫీల్లో బంధించేందుకు రెడీగా ఉన్న టైంలో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నారు. మనం చూడొచ్చు, అధికారులతో మాట్లాడారు. క్రేన్ నెంబర్ 4, క్రేన్ నెంబర్ 5 ఈ 2 క్రేన్స్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎందుకంటే లక్షల్లో గణనాథుల నిమజ్జనం ఉన్న నేపథ్యంలో సీఎం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ మీదగా ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఇప్పటికే భక్తులతో రద్దీగా మారిన సిచ్యువేషన్ కనబడుతుంది. అభివాదం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున కాసేపటి క్రితమే ట్యాంక్ బండ్ కి చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాన్వాయ్ పైన అభివాదం చేసుకుంటూ ముందుకు కదులుతున్న దృశ్యాల్ని చూడొచ్చు. ఇప్పటికే పోలీసులు ప్రతి ఒక్కరు కూడా అన్ని ఏర్పాట్లు, అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. వాటన్నింటిని కూడా పర్యవేక్షించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. ముందుగా ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం జరిగిన ప్లేస్ కి విజిట్ చేసి ఆ తర్వాత క్రేన్ నెంబర్ 5కి వచ్చి అక్కడ ఉన్న సిచ్యువేషన్, శానిటరీ సిబ్బందితో కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం మాట్లాడి అభివాదం చేసుకుంటూ కాన్వాయ్ లో ముందుకు సాగుతున్న దృశ్యాల్ని మాధవి మనం చూస్తున్నామంటే అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో ఇక్కడ ఏర్పాట్లు జరిగాయనే చెప్పాలి. అంటే లక్షల్లో గణనాథులు నిమజ్జనం కాబోతున్నారు. మరి కాసేపట్లో ఒక అరగంటలో ఒక్కొక్క గణనాథుడు గంగమ్మ ఒడికి చేరేందుకు తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఉదయం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనమైన టైంలో ఈ రోడ్ను మొత్తం బ్లాక్ చేశారు. కాసేపటి క్రితమే ఈ రోడ్ని ఫ్రీగా వదిలేయడం జరిగింది. చూడొచ్చు, మనం జన సందోహం చూడొచ్చు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కోలాహలంగా ఉన్నారు. చూస్తున్నా మనం కాన్వాయ్ పైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడున్న ప్రజలందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న దృశ్యాలు చూడొచ్చు. ముందుగా క్రేన్ నెంబర్ 4లో 69 అడుగుల భారీ గణనాథుణ్ణి ఎక్కడైతే నిమజ్జనం చేశారో క్రేన్ నెంబర్ 4కు వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ని పర్యవేక్షించారు. ఆ తర్వాత క్రేన్ నెంబర్ 5 దగ్గరికి చేరుకొని ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి వీటన్నిటి మీద కూడా ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. పోలీసు విభాగానికి సంబంధించి జిహెచ్ఎంసీ శానిటరీ వర్కర్స్తో కూడా స్వయంగా మాట్లాడారు. అభివాదం చేసుకుంటూ కాసేపటి క్రితమే కాన్వాయ్లో ముందుకు వెళ్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం మాధవి. ఇది ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఒక కోలాహల వాతావరణాన్ని మనం చూడొచ్చు. ఒక్కసారిగా రేవంత్ రెడ్డి వచ్చేసరికి కూడా వారి సెల్ ఫోన్లలో బంధించేందుకు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం. మనకందరూ హాయ్ చెప్తూ అభివాదం చేస్తూ వారందరూ కూడా చూడొచ్చు. ఒక్కసారి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. 11 రోజుల పాటు పూజలు అందుకున్న ఆ గణమ్మ ఒడికి చేరే టైంలో తమ తమ సెల్ ఫోన్లలో రకరకాల గణపతులు మనం చూస్తున్నాం. ఒక్కో గణపతి ఒక్కో థీమ్తో రెడీ అయ్యారు. మనం ఈ 11 రోజులు చూసాం. డెకరేషన్ చేసి రకరకాల ఊరేగింపు, ఈ శోభాయాత్ర కూడా చాలా ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ వాసులు చేస్తున్నారని చెప్పాలి. మనం చూస్తున్నాం ఈ కోలాహలం ఇసకేస్తే రాలనంత జన సందోహంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కిక్కిరిసిపోయాయి.
చాలా ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి మాధవి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అందులోనూ ఈ వీకెండ్ కావటంతో పెద్ద ఎత్తున ఇక్కడికి సిటీ అంటే ఒక హైదరాబాద్ నుంచే కాదు, వినాయకుడి నిమజ్జనము అంటే ఖైరతాబాద్ మహాగణనాథుడే గుర్తొస్తాడు. ఆ ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని ఉదయం నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్న సిచ్యువేషన్ని మనం చూసాం మాధవి. మనం చూడొచ్చు ఒక్కసారిగా రేవంత్ రెడ్డి వచ్చేసరికి క్రౌడ్ కూడా ఇక్కడ పెరిగిన సిచ్యువేషన్ కనబడుతుంది. అన్ని విభాగాలు సమన్వయంతో ముందుకు వెళ్తున్న పరిస్థితిని మనం ఒక్కసారిగా చూడొచ్చు. జై బోలో గణేష్ మహారాజ్కి జై, వెళ్ళిరావయ్య గణపయ్య అంటూ కూడా ఒక నామస్మరణతో అంటే ఒక పండగ వాతావరణం ఇక్కడ కనబడుతుందనే చెప్పాలి. మొత్తం 15,000 మంది సిబ్బందితో ఈ గణేష్ నిమజ్జనానికి జిహెచ్ఎంసీ ఏర్పాట్లను చేసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తం 11 క్రెయిన్స్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం భారీ క్రెయిన్స్ ని ఇక్కడ ఏర్పాటు చేసి నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం అయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో మాధవి గణనాథుల నిమజ్జనాలకు గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరేందుకు మరి కాసేపట్లో తరలి రాబోతున్నారు. మనం చూస్తున్నాం మిగతా అధికారులు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి కదా, ఆ సిచ్యువేషన్స్ అన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మనం ముందుగా చెప్పాలి, శానిటరీ సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ, హైడ్రా వీళ్ళందరూ సమన్వయంతో ముందుకు వెళ్తున్న పంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై, వెళ్ళిరావయ్య గణపయ్య ఈ నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న పరిస్థితి. కాసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. క్రేన్ నెంబర్ 5 దగ్గర గణనాథుడి నిమజ్జనం ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్ ని క్రేన్ నెంబర్ 5లో పర్యవేక్షించారు. ఆ తర్వాత క్రేన్ నెంబర్ 4, 5 ఈ 2 క్రేన్స్ దగ్గర పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారంటే గణేష్ నిమజ్జనానికి ఎలా ఏర్పాట్లు సాగుతున్నాయో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ విజిట్ చేసిన సిచ్యువేషన్ ప్రస్తుతం ట్యాంక్ బండ్ లో కనిపిస్తుంది మాధవి. సుమా, అంటే ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు అక్కడ బహుశా అంటే ఎన్ని విగ్రహాల వరకు నిమజ్జనం అయింది, అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా కొనసాగుతుంది? ఎందుకంటే భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు, సో క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా కొనసాగుతుంది? అంటే ఉదయం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం టైంలో పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే వారు ఎలాంటి రూల్స్ అయితే పెట్టారో ఆ రూల్స్ ఎలా బ్రేక్ చేయకుండా క్రౌడ్ని చాలా బాగా మేనేజ్ చేశారు. ఖైరతాబాద్ బడా గణనాథుడు నిమజ్జనం అయిన తర్వాత ఇంకొక వేని ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా భారీ బందోబస్తు నడుమ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం సాగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం తర్వాత ఒక్కొక్క గణనాథుడు గంగమ్మ ఒడికి చేరేందుకు వడివడిగా వస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అన్ని శాఖలు జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీస్ శాఖ, చీ టీమ్స్, అన్ని శాఖలు, హైడ్రా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. అన్ని శాఖల సమన్వయంతో పోలీసుల పటిష్ట బందోబస్తు నడుమ ఖైరతాబాద్లో గణనాథుడు నిమజ్జనం తర్వాత ఇప్పుడు ఒక్కొక్క గణనాథుడు కూడా గంగమ్మ ఒడికి చేరుతున్నారు. అంటే ఇక్కడ ఒక అంటే పండుగ వాతావరణం అనే చెప్పొచ్చు. జై బోలో గణేష్ మహారాజ్కి జై, వెళ్ళిరావయ్య గణపయ్య అంటే 11 రోజుల పాటు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్యని గంగమ్మ ఒడికి చేర్చేందుకు ఎంతో ఉత్సాహంగా అందరూ ఒకే రకమైన దుస్తులు ధరించి డీజే డప్పు చప్పుళ్లతో ఎంతో హ్యాపీగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్న దృశ్యాలు మనం చూడొచ్చు మాధవి. అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ట్యాంక్ బండ్లో గణేష్ నిమజ్జన కోలాహలం ఉందని చెప్పాలి మాధవి. సుమా, యాక్చువల్గా ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం అయితే కంప్లీట్ అయింది. బేసిక్గా ఖైరతాబాద్ గణేష్ ఇక సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రెసిడెంట్ లైవ్ ద్వారా చూద్దాం. దాదాపు 1980 నుంచి గణేష్ నిమజ్జన మహోత్సవం జరుపుకుంటున్నాము. ఈ 46 సంవత్సరాల్లో ప్రపంచంగా గణేష్ భారతీయ గణేశుడికి స్టేజ్ మీదకి తెలంగాణ స్టేజ్ రావడము మన అదృష్టంగా భావిస్తున్నాము. కేవలం గణేష్ భగవానికి, గణేష్ భగవానికి, గణపతి బప్ప ఆదాలడ్డు. దాదాపు 40 స్వాతంత్రానికి ముందు లాలా లజపత్ రాయ్ ప్రారంభించిన సామూహిక గణేష మహోత్సవాలు
అత్యంత వైభవపేతంగా 1980 నుండి గణేశోత్సవం ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాము. ఈ స్వామి గణేష్ నిమజ్జన మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా సాగడానికి తరలి వచ్చిన భక్తాదులందరికీ కొనసాగుతుంది. గణేశ భగవానికి గణపతి బప్ప భాద్రపద మాస జ్యోతి మొదలుకొని అనంత చతుర్దశి వరకు అత్యంత వైభవపేతంగా తమ తమ విగ్రహాలను మండపాలను అలంకరించుకుని నిమజ్జన నిమిత్తార్థమై తీసుకుని వచ్చిన భక్తాగ్రేసులకు భాగ్య ఉత్సవం కొనసాగుతుంది. హైదరాబాద్ లో నిమజ్జన కోలాహలంగా కొనసాగుతుంది. ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ క్రేన్ నెంబర్ 4 వద్దకు కూడా వెళ్లి ఆయన పరిశీలించడం జరిగింది. అక్కడే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం కూడా సాగింది. అక్కడ అధికారులు కూడా కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలా సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారంటూ కూడా అధికారులను అయితే వివరాలు అడిగి తెలుసుకున్నారు. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద సీఎం రేవంత్ రెడ్డి భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. గణనాథుడి కోలాహలంగా కొనసాగుతుంది. గణనాథులు గంగమ్మ వడికి వడివడిగా చేరుకుంటున్నారు. గల్లీ గల్లీ నుంచి కూడా ఏకదంతులు తరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా కోలాహలంగా కొనసాగుతుంది. బాయ్ బాయ్ గణేష్ అంటూ కూడాను ట్యాంక్ బండ్ అంతా కూడా మారుమ్రోగుతుంది. గణనాథుల నిమజ్జనంలో సిటీ అంతా కూడా కలర్ఫుల్ గా మారింది. కాసేపటి క్రితమే ఎన్టీఆర్ మార్గ్ వైపుగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. క్రెయిన్ నెంబర్ 4 వద్దకు చేరుకొని అక్కడ అధికారులతో మాట్లాడారు. పోలీస్ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. ఎలా సమీక్షిస్తున్నారు ఆ వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. క్రెయిన్ నెంబర్ 4 వద్దనే హైదరాబాద్ బడా గణేష్ మహాగణపతి అయినటువంటి ఖైరతాబాద్ మహాగణపతి కూడా అక్కడే నిమజ్జనం జరిగింది. అనుకున్న సమయానికి సమన్వయం చేసుకుంటూ అంటే 2 గంటలు ఆలస్యంగా శోభాయాత్ర స్టార్ట్ అయినప్పటికీ కూడా అనుకున్న సమయానికి ఆ మహాగణపతి బడా గణేష్ నిమజ్జనం కూడా పూర్తయింది. సీఎం రేవంత్ రెడ్డి అక్కడటువంటి అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు, సమీక్షిస్తూ ఉన్నారు. ఎలా జరుగుతుంది, క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు కూడా ఆ వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ప్రజలతో కూడా ఆయన వారికి విషయం చెప్తూ కూడా ముందు కదులుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ పైన కూడా ప్రతి ఒక్కరికి అభివాదం చేసుకుంటూ కూడా ముందు కదులుతూ ఉన్నారు. గణేష్ నిమజ్జనాల్లో సిటీ అంతా కూడా కలర్ఫుల్ గా కనిపించింది. పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇవాళ 50,000కు పైగా విగ్రహాలు ఆ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి తరలి వస్తూ ఉన్నారు. వడివడిగా ముందుకు కదులుతూ ఉన్నాయి. ఈ 9 రోజులు కూడా పూజలు అందుకున్నటువంటి మహాగణపతులు వివిధ రకాల్లో వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చినటువంటి ఆ బడా గణనాథులు చిన్న చిన్న విగ్రహాల నుంచి పెద్ద పెద్ద విగ్రహాల వరకు కూడా ఆ బడా గణనాథులు ఒక్కొక్కటిగా గంగమ్మ వడికి చేరుకుంటూ ఉన్నాయి. నిమజ్జనాల పాల్పంచుకుంటూ ఉన్నారు. మనం చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ అధికారులతో మాట్లాడారు. క్రెయిన్ నెంబర్ 4 దగ్గర కూడా ఆయన సమీక్షించారు. క్రెయిన్ నెంబర్ 4 వద్దనే హైదరాబాద్ బడా గణేష్ నిమజ్జనం కూడా ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం కూడా అక్కడే జరిగింది. అనుకున్న టైంకి ఎగ్జాక్ట్గా ఏ టైంకి అయితే అనుకున్నారో ఆ టైంకే నిమజ్జన కార్యక్రమం క్రతువైతే పూర్తయింది. అభివాదం చేసుకుంటూ ముందుకు కదులుతూ ఉన్నారు. ప్రజలతో అభివాదం చేస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు కదులుతుంది ఆయన కాన్వాయ్. అక్కడ ఎన్టీఆర్ మార్గ్కు చేరుకుని అక్కడ అధికారులతో సమీక్షించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు భాగ్యనగరం అంతా కూడా పండగ వాతావరణం కనిపిస్తుంది. తరలి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి భాగ్య కొనసాగుతుంది. గణేశ భగవానికి